మన మనకి భగవంతుడు ఒక నంబర్ ఇస్తాడండి. అదే లక్కీ నంబర్. ఆ లక్కీ నంబర్ తగ్గట్టుగా మనకి లక్కీ కలర్స్ కూడా ఉంటాయి. లక్కీ నంబరు, లక్కీ కలర్సు, లక్కీ డేస్ అంటే మండేస్, సండే అలా ఉంటాయి కదా! అలా లక్కీ డేస్. అంటే మన డేట్ ఆఫ్ బర్త్‌కి లింక్ అయ్యి ఉంటాయండి ఇవన్నీ కూడా. మనం ఏ డేట్‌లో పుట్టామో దానికి ఒక లక్కీ డేట్ వస్తది. దానికే లక్కీ కలర్ వస్తది. దానికే లక్కీ డేస్ వస్తాయి. మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు అదే సపోజ్ ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఏదైనా జాబ్ చేయాలన్నా, జాబ్‌కి అప్లికేషన్ పెట్టాలన్నా, లేదా హాల్ టికెట్ తెచ్చుకోవాలన్నా, లేదంటే జాబ్‌లో జాయిన్ అవ్వాలన్నా, ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లక్కీ నంబరు, లక్కీ డే, లక్కీ కలర్ 3 చూసుకొని గనక ఆ పని చేస్తే సక్సెస్ ఎక్కువగా ఉంటుందండి. దాని మీదే ఆధారపడి జీవితం ఉండిద్దంటే నేను అంటం లేదండి. అలా దాని మీద ఆధారపడి జీవితం ఉంటుంది అంటల్లా. కాతే లక్ లక్ ఫేవర్ చేస్తది. ఎప్పుడైతే లక్ ఫేవర్ చేస్తదో అప్పుడు అందరూ కూడా బాగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు క్రికెట్‌లోనే చూస్తున్నారు. ఎవరైనా ఒక ఆయన లైన్‌గా కంటిన్యూయస్‌గా ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి. తీసేసి వేరే అతన్ని పెట్టుకుంటున్నారు కదా! అలానే మీరు కూడా ఏం చేయాలంటే మీకు ఏదైతే బాగా సక్సెస్ అవుతూ ఉంటుందో ఆ నంబర్ వాడుకోవాలి. సక్సెస్ కాని నంబర్స్ అన్నీ తీసేసి ఆ డేట్‌లో ఆ డేలో లేదంటే ఆ నంబర్‌లో ఏ పని చేయకుండా ఉంటే మీకు మంచి లైఫ్‌లో మంచి సక్సెస్ చూడటానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. నమస్కారం.